చెప్పండి ఎంత మంది కింద పడిపోయి చనిపోయారు తెలుసా? మళ్ళీ ఏంది అది పెట్టద్దు, అవసరం పెట్టద్దు అసలైతే అరే కింద పడి నా కండ్ల ముంగట కింద పడిపోయేసి మనుషులు గిలగిల కొట్టుకుంటే పోయి మధ్యలో ఇగో ఇక్కడ బస్ స్టాప్ కాడ పోయి లేపుతుంటే ఒకడు చెప్పమే అట్లా పడిపోయింది అనుకోని చెప్పిర్రు. దేని పడిపోయారు అంటే బస్సు ఆగొద్దా, కొంచెం బస్సు ఆగి పెట్టి మనుషులు నీకు పియాలే. డైరెక్ట్ పోతే మనుషులు పానాలు పోతే ఏమైతుంది? వాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదు ఈ మాట, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఈ మాట వచ్చింది. మళ్ళా ఎందుకు వచ్చింది? జుబ్లీస్ తెలంగాణ నాగంటి గోపీనాథ్ గారి ఆవిడ నిలబడబోతుంది. మరి అట్లాగే ఇక్కడ లోకల్ గా 2 సార్లు ఓడిపోయిన అనిల్ యాదవ్ గారికి కూడా మంచి పేరు ఉంది. మంచి పేరు ఉంది. మరి ఎవరు గెలుస్తారంటారు? కేసీఆర్ 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 కావాలి, మాకు కేసీఆర్ కావాలి. నవీన్ యాదవ్ అన్న కావాలి. వెళ్ళిండొచ్చన్నా. ఇప్పుడు ఒకవేళ మంచితనంగా మంచిగా వస్తే అన్న కూడా మేము నమస్కారం పెడతాము. కానీ అన్న కూడా ఇగో ఈయన పేరుకి నవీన్ యాదవ్, ఈయన పేరేం జల్ది వస్తారు నాకు నోట్లకి వెళ్ళొస్తుంది. గోపీనాథ్ ఆయన వచ్చింది సార్ మాకు ఏ మంచి జరుగుతలేదు అన్న. ఒకటి చెప్తున్నా, ఏం చేస్తుండ ఏం చేస్తుండు కేసీఆర్ అని చెప్తున్నా. ఇగో ఏ లీడర్ పేర్లు మాకు తెలివై ఒక మాట. మేము ఇంటికి పోయి ఇగో నవీన్ యాదవ్ కాడికి మా అమ్మమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు పాప అవధం ఆడుతూ 2000 చేయలు పెట్టి మంచిగా ఉండమ్మని పంపించిండు. అట్లా ఉండాలి కానీ దోచుకునేటోళ్ళు ఉండొద్దు తెలుసా? అట్లా అంటే ముసలాళ్ళకి సాయం చేయరా? అంటే ముంచుకుంటారా మీరు? ఎవరిని? సరే ఈసారి గెలుస్తుండొచ్చు, గెలిపిస్తాం. ఈసారి గెలిస్తే మాకు ఏదైనా కావాలి, మాకు అంతే అంతే. మళ్ళా కేసీఆర్ నవీన్ యాదవ్ కానీ ఆయన మంచితనంగానే ఉంది, మాకు ఏ కష్టం లేదు. కానీ ముసలిలో కూడా సాయం చేస్తాం, చాలా సాయం చేస్తుండు, మాకు కూడా సాయం చేస్తుండు.